హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి రీసెంట్‌గా ఎగ్జామ్స్ అనేటివి పెట్టబోతున్నారు. సో, ఈ యొక్క ఎగ్జామ్స్ ద్వారా ఎంపిక ప్రక్రియలైతే జరుగుతాయి. షార్ట్ లిస్ట్ చేస్తారని చెప్పి వార్తలనేటివి వచ్చాయి. వాటికి సంబంధించి వీడియో కూడా చేశాను. చాలామంది చాలా రకాలుగా క్వెషన్‌లనేటివి అడిగారనమాట ముఖ్యంగా. సో, ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా జరుగుతుంది? ఇంటర్వ్యూ అంటున్నారు కదా! ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు? ఎగ్జామ్ అనేది ఆన్‌లైన్ జరుగుతుందా? ఆఫ్‌లైన్ జరుగుతుందా? ఎగ్జామ్‌లో ఏ సిలబస్ ఏంటి? సో, మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇలా చాలా రకాల ప్రశ్నలైతే అడుగుతున్నారండి. సో, మీకు ప్రెజెంట్ జరుగుతున్నటువంటి ప్రాసెస్ గురించి చెప్తాను. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా జరగవచ్చనేది కూడా చెప్తాను. సో, వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. సో, ఇప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి 27,92,000 మందైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారనమాట. సో, ఈ రిజిస్ట్రేషన్స్‌లో అన్నీ కూడా కలిసిపోయి ఉన్నాయండి. అంటే ఇక్కడ నాట్ ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా డెత్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారనమాట ఇందులో. సో, వీరి యొక్క వివరాలను ఫిల్టర్ చేయబోతుందనమాట గవర్నమెంటు. సో, దాని కొరకైతే ఈకేవైసీ చేయమని చెప్పి గ్రామవార్డు సచివాలయం అధికారులకు ఆదేశాలైతే అందించిందనమాట. సో, ప్రెజెంట్ ఈకేవైసీ ప్రాసెస్ అనేది జరగబోతుంది. సో, మనకి ఈ రోజు నుంచైతే ఈకేవైసీ అనేది తీసుకుంటారనమాట. ఎవరికి తీసుకుంటారంటే ఈ 27,92,000 మందిలో ఎవరైతే డెత్ క్యాండిడేట్స్ ఉన్నారో, అదేవిధంగా నాట్ ఇంట్రెస్టెడ్ అని ఎవరైతే మెన్షన్ చేస్తున్నారో వారి యొక్క వివరాలను తీసుకొని నాట్ ఇంట్రెస్టెడ్ ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పి ఆప్షన్ అనేది సో, ఇక్కడ సెలెక్ట్ చేసేసైతే వారి యొక్క రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ చేసేస్తారనమాట. డెత్ క్యాండిడేట్స్‌కి సంబంధించి మాత్రం వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిదో ఒకరిది ఈకేవైసీ అయితే తీసుకుంటారని సమాచారం. సో, అయితే ఇక్కడ 16,46,000 మందికి ధృవీకరణ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే వాలిడేషన్ అనేది కంప్లీట్ చేసేసారనమాట. ఎలా చేశారంటే వీరికి సంబంధించి సెప్టెంబర్ 15థ్ లోపల డాక్యుమెంట్స్ అనేటివి తీసుకున్నారు. ముఖ్యంగా ఈ ఐటీఐ అదేవిధంగా డిప్లొమా తీసుకున్నటువంటి వాళ్ళు మరియు డిగ్రీ ఈ పీజీ చదివినటువంటి వాళ్ళకి సంబంధించి అయితే డాక్యుమెంట్స్ అనేటివి తీసుకోవడం జరిగిందనమాట. ఆ డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేసుకున్నారు కదా! కౌశలం పేరిట. సో, వీరికి సంబంధించి ప్రెజెంట్ ఎగ్జామ్స్ అనేటివి జరగబోతున్నాయన్నమాట. ఈ 16,00,000 మందికి సంబంధించి. వీరితో పాటు ఇంకా వాలిడేషన్ చేయనటువంటి వాళ్ళు అంటే ఇంటర్ బిలో, 10థ్ బిలో ఉన్నటువంటి వాళ్ళు, చదువుతున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా డిగ్రీ చదువుతూ ఉన్నామని చెప్పి ఆప్షన్ తీసుకుంటారు కదా! సో, వారికి సంబంధించి కూడా వాలిడేషన్ అనేది చేయబోతున్నారు. వీరికి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ అనేది చేయవచ్చు. లేదా డైరెక్ట్‌గా వీళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి వీరిని సంబంధించి అంటే ఎగ్జామ్‌కనేది రెడీ చేయవచ్చనమాట వీరి యొక్క వివరాలనేటివి. సో, ఈ విధంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్‌కి సంబంధించి అయితే ఈ ప్రాసెస్ అనేది ఈకేవైసీ ఎవరికి చేస్తున్నారు అనే దానికి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పేసాను. సో, చాలామంది కూడా ఈకేవైసీ గురించి అడిగారనమాట. ఈ ప్రాసెస్ ఏంటి అని చెప్పి ఎవరికి చేస్తున్నారని చెప్పి దానికి సమాధానము ఇదేననమాట. ఎవరికి చేస్తున్నారంటే వాలిడేషన్ కానటువంటి వాళ్ళకి సంబంధించి అదేవిధంగా డెత్ క్యాండిడేట్స్‌కి నాట్ ఇంట్రెస్టెడ్ పెట్టినటువంటి వాళ్ళకి సంబంధించి చెప్తున్నారనమాట వాలిడేషన్ చేయమని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ థింగ్ ఈ యొక్క ఎగ్జామ్స్ గురించి. సో, ఎగ్జామ్స్ అనేటివి ఎవరికి చేస్తున్నారన్నయ్య? వీటికి సంబంధించిన సిలబస్ ఏంటి? ఎలా జరుగుతుంది? అని చెప్పని అడుగుతున్నారు. సీ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటివి ఓకేనా? ఎగ్జామ్స్ అనేటివి ఆన్‌లైన్ ద్వారానే జరుగుతాయి. ఆఫ్‌లైన్ ద్వారా కాదు. మీకు ఎలాంటి రిటన్ ఎగ్జామ్స్ అనేటివి ఉండవండి. ఓకేనా? మీకు ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ముందుగా వచ్చేసి ఈ యొక్క ఆన్‌లైన్ ప్యాటర్న్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే సిలబస్ గురించి అడిగారు కదా! దాని గురించి చెప్తాను. సిలబస్ అనేది ఏమీ లేదు. ఓకేనా? ముందు ఎగ్జామ్ అనేది ఎలా జరుగుతదనేది తెలుసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క వర్చువల్ ఇంటర్వ్యూ అనేది జరగవచ్చు. ఓకేనా? ఇక్కడ ముందుగా ఎగ్జామ్‌లో గూగుల్ ఫార్మ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుందనమాట. ఈ గూగుల్ ఫార్మ్‌లో మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేటివి మిమ్మల్ని అడగవచ్చు. అది కూడా ఒక 50 మార్క్స్‌కి లేదా 30 మార్క్స్‌కి అయితే అడగవచ్చు మాక్సిమం. అయితే ఈ ప్రశ్నలు అంటే ఈ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయంటే రీజనింగు, మెంటల్ ఎబిలిటీ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ మీద అయితే ఉండవచ్చనమాట. చాలా చిన్న చిన్న ప్రశ్నలే ఉంటాయి. మీరు పెద్ద పెద్ద ప్రశ్నలు దీనికి సిలబస్ అనేది అడుగుతున్నారు. అదంతా అవసరం లేదు. రీజనింగ్ క్వెషన్స్ మల్టిపుల్ అదేవిధంగా ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, పజిల్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట. బేసిక్ థింగ్స్ ఉంటాయి. మీరు డిగ్రీలో అయితే చదువుతున్నప్పుడు మీకొక క్వెషన్ పేపర్ అనేది ఉంటుంటుందన్నమాట. డేటా అనలైసిస్ అని చెప్పి ఒక సిలబస్ అనేది ఉంటుందన్నమాట. ఓఎంఆర్ షీట్‌లో బబుల్స్ అనేటివి మార్క్ చేసుంటారు. దాని రిలేటెడ్‌గా ఎలాంటి క్వెషన్‌లయితే ఉంటాయో అలాంటివే రావచ్చనమాట. ఓకేనా? సింపుల్‌గా చెప్పాలంటే. బేసిక్‌గా ఉంటాయండి ఇవన్నీ కూడా. జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్‌గా, మెంటల్ ఎబిలిటీ అదేవిధంగా రీజనింగ్ రిలేటెడ్‌గా అయితే పజిల్స్ ఉంటాయి. ఇలా ఉంటాయన్నమాట. వెన్ చిత్రాలు ఇలా చాలా ఉన్నాయన్నమాట వీటికి సంబంధించి. ఎగ్జామ్స్ అనేటివి ఈ విధంగా జరగవచ్చు. మాక్సిమం 30-50 మార్క్స్‌కైతే ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు వర్చువల్ ఇంటర్వ్యూ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వర్చువల్ ఇంటర్వ్యూలో మీరు ఖచ్చితంగా ఫేస్ చేసే మొదటి ప్రశ్నే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. మీ సెల్ఫ్ గురించి అయితే అడుగుతారు. మీ సెల్ఫ్ గురించి ఒక 4 ముక్కలు ఇంగ్లీష్‌లో నేర్చిపెట్టుకోండి. యూట్యూబ్‌లో కూడా చూడండి ఉంటాయి. ఇంగ్లీష్‌లో మన యొక్క సెల్ఫ్ గురించి ఎలా చెప్పాలి? సెల్ఫ్ అంటే ఏం లేదు. ఫస్ట్ మీ నేమ్ చెప్తారు. మీరు ఎక్కడి నుంచి అని చెప్తారు.
మీరేం చదివారని చెప్తారు. మీ హాబీస్ చెప్తారు. మీరు స్కిల్స్ ఏమున్నాయి మీకు? సో, జాబ్ ఆపర్చునిటీ అనేది దేని మీద పొందాలనుకుంటున్నారు? అలానే ప్రెజెంట్ గవర్నమెంట్ గురించి ఒక 4 ముక్కలు మాట్లాడండి చాలు. అంతే. సింపుల్‌గా అయితే మీ యొక్క సెల్ఫ్ గురించయితే కంప్లీట్ అయిపోతుందనమాట. సో, ఇంటర్వ్యూ అనేది ఈ విధంగానే జరుగుతుందండి. సిలబస్ అనేది ఏమీ లేదు. ఓకేనా? సో, మళ్ళీ చెప్తున్నాను. సిలబస్ అనేది ఏమీ లేదు. సో, వర్చువల్ ఇంటర్వ్యూ అనేది జరగొచ్చు. ఒక గూగుల్ ఫార్మ్‌లో మీకు ఎగ్జామ్ అనేది జరగొచ్చనమాట. అయితే ఈ యొక్క ఎగ్జామ్స్‌కి మాకు అవకాశం వచ్చి ఉందని జెప్పి ఎలా తెలుస్తుందని జెప్పి షార్ట్ లిస్ట్ ఎలా అయ్యాము అని జెప్పి అడుగుతున్నారనమాట. షార్ట్ లిస్ట్ అయ్యే లిస్ట్ వచ్చేసి గ్రామ వార్డు సచివాలయం ద్వారా డిస్‌ప్లే చేయవచ్చు. లేదా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం నుంచి మీకు ఫోన్ కాల్ అనేది రావచ్చనమాట. ఫోన్ కాల్ ఎలా వస్తుంది? మా నంబర్ ఇవ్వలేదు గదా! అని మీరు అనుకోవద్దు. మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఒక నంబర్ అనేది ఇచ్చుంటారనమాట. ఆ నంబర్‌లు మీ డేటా మొత్తం గూడా ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయం దగ్గర ఉంటుంది. సో, మీరు కాల్ అనేది తీసుకునే అవకాశం అయితే ఉంటుందనమాట. గ్రామ వార్డు సచివాలయం నుంచి. వాళ్ళు చెప్తారు, పలానా తేదీన మీకు ఎగ్జామ్ ఉంటుంది. రెడీగా ఉండండి అని చెప్పని చెప్తారనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి మెయిల్ మెసేజెస్ గురించి. అన్న మేము షార్ట్ లిస్ట్ అయినట్లు మెసేజ్ వస్తుందని అంటున్నారు గదా! ఇంతవరకు రాలేదు అని చెప్పని అడుగుతున్నారు. అవునండి. ఎందుకు రాలేదంటే ప్రెజెంటు ఈకేవైసీ ప్రాసెస్‌లనేటివి చేయమని చెప్పి గవర్నమెంట్‌కి ఆదేశాలు గాబట్టి, సో, సచివాలయం అధికారులు ఆ పనిలో ఉంటారనమాట. వన్స్ మీకిక్కడ ఇంటర్వ్యూ దగ్గర పడే సమయానికి ఖచ్చితంగా మీకు కాల్ చేస్తారు. చెప్తారు సమాచారం అనేది అందిస్తారు. మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే. ఓకేనా? షార్ట్ లిస్ట్ అనేది ఇంతవరకు రాలేదు. సో, దానికి సంబంధించి మెయిల్ ఆర్ మెసేజెస్ ఏమి కూడా రాలేదు. ఎందుకంటే నేను కూడా ఇందులో పాల్గొని ఉన్నాను. రిజిస్టర్ అయితే అయ్యి ఉన్నాననమాట. సో, కాబట్టి చూద్దాం. నాకేదైనా వస్తే తప్పకుండా తెలియజేస్తాను. అలానే జాబ్స్ ఎప్పుడు ఇవ్వచ్చు? సో, ఇక్కడ ఈ యొక్క ఇంటర్వ్యూ ప్యానెల్‌లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి వీరి యొక్క ప్రొఫైల్‌నయితే ప్రభుత్వము కొన్ని ప్రైవేట్ కంపెనీలకైతే పంపిస్తుంది డేటానంతా కూడా. అలానే స్కిల్స్ ఏపీ ఉంది గదా! ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ. సో, దానికి కూడా లింక్ చేస్తారు మన యొక్క డేటాని. సో, అందులో స్కిల్స్ ఏపీకి సంబంధించి కొన్ని ప్రైవేట్ కంపెనీలైతే ఈ యొక్క జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉంటాయన్నమాట. ఆ జాబ్ మేళాకి సంబంధించి రిలేటెడ్‌గా ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గనక ఉండినట్లయితే సో, మీ ప్రొఫైల్‌ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. మీ ప్రొఫైల్ తీసుకొని మీకు ఆ కంపెనీ తరపు నుంచి ఇంటర్వ్యూలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. చాలా లాంగ్ ప్రాసెస్ ఇదంతా కూడా జరగాలంటే. మేబీ 1 ఇయర్ పడుతుంది ఈ జాబ్స్ అనేటివి వచ్చేదానికి సంబంధించి. ఓకేనా? ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వాలి. అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అందులోనూ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే ఉద్యోగ అవకాశాలు అందించాలి కాబట్టి కొంచెం టైం అనేది పడుతుందన్నమాట. జాబ్స్ అనేటివి వస్తాయి. కొంచెం లేట్‌గా అయితే వస్తాయని చెప్పి నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో, ఈ ప్రశ్నలు కాకుండా మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు గనక ఉండినట్లయితే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగవచ్చు. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో, ఇవే ప్రశ్నలతో మీరు అడిగితే నేను రిప్లై అయితే ఇవ్వనండి. మీరు వీడియోని పూర్తిగా చూసిన తర్వాతనే కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 11,00,000 మందికైతే వాలిడేషన్ చేస్తున్నారు గదా! ఇందులో ఎవరికి చేస్తున్నారంటే 10థ్ బిలో ఉన్నటువంటి వాళ్ళు, చదువు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంటర్ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇంటర్ లోపల ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళకి సంబంధించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది జరగలేదు కాబట్టి, ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వీళ్ళకి చేయబోతున్నారనమాట. ఓకేనా? సో, ఇదండి ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ప్రెజెంట్ జరగబోతున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.